హాయ్ ఆల్ వెల్కమ్ టు ఉమెన్ విత్ బ్యూటీ. ఇది ఒక డిజైనర్ శారీ అండి. అది బ్రాసో మోడల్ అనమాట. మనకి లేస్తో వస్తుంది. ఇది స్నఫ్ కలర్లా, బాగా లైట్ కాదు, కొంచెం గోల్డ్ షేడ్తో స్నఫ్ కలర్ అనమాట. క్రీమ్ కలర్కి గోల్డ్ మిక్స్లా శారీ అంతా షైన్ అవుతుంది అనమాట. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. ఇది పళ్ళు అనమాట. ఇలా లేస్ ఇచ్చారు. ఓన్లీ పళ్ళు మాత్రమే మనకి ఇలాంటి ప్రింట్ ఇచ్చి ఆరెంజ్ అండ్ మెరూన్ కాంబినేషన్తో హైలైట్ చేశారు. మిగిలిన శారీ అంతా ప్లెయిన్ వస్తుంది. విత్ షిమ్మర్ అనమాట, మెరుస్తుంది. మీకు క్యాప్చర్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా క్లాసీగా ఉంటుంది. ఇది ఒక డిజైనర్ శారీ అనమాట. చాలా బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్. మనం ఏ సీజన్ అయినా ఇది క్యారీ చేయొచ్చు. లేస్ కూడా చాలా మంచి క్వాలిటీ లేస్ అనేది వేశారు ఈ శారీకి. చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ అనేది స్నఫ్ కలర్ విత్ గోల్డ్ కాంబినేషన్తో ఇచ్చారు. శారీ అంతా ఇలా ప్లెయిన్గా వస్తుంది. ఇదిగోండి, ఇదే బ్లౌజ్ అనమాట. ఇదే బ్లౌజు అంతా ఓన్లీ బాడీ పార్ట్ ఉంది చూసారా, ఆ క్లాత్తోనే విత్ స్నఫ్ విత్ గోల్డ్ కాంబినేషన్గా ఇచ్చారు. ఓన్లీ అలాగే బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుని డిజైన్ చేసుకుంటే కొంచెం డల్ అవుతుంది. కాబట్టి నేను ఇలా శారీలో వచ్చినటువంటి కలర్తో విడిగా హాఫ్ పట్టు ఉంటుంది కదా క్లాత్, అది తీసుకుని ఇలా డిజైన్ చేశాను. ఫ్రంట్ ప్యాచ్ కూడా అలా వస్తుంది. హ్యాండ్స్ కూడా ఇలా పఫ్ స్లీవ్స్ పెట్టాను అనమాట. చాలా బాగుంటుందండి వేసుకుంటే మాత్రం. ఎవరైనా ఇలా ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి ఎడ్జెస్కి ఏం చేశానంటే లేస్ అనేది వేసి ఇలా పొట్టి బటన్స్ అనేవి పెట్టాను అనమాట. పొట్టి బటన్స్ కూడా బయటికి కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చాను. బ్యాక్ అనేది ఇలా వీ నెక్ పెట్టాను అనమాట. బ్యాక్ కూడా వీ నెక్తో ఇలా ఇంకొక అదర్ హ్యాండ్ అనమాట. ఇది ఇక్కడ పోట్లీ బటన్ స్టిచ్చింగ్ అనేది బయటకు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ విత్ లైనింగ్ అనేది చాలా బాగా వచ్చింది. అలాగే మొత్తం నెక్ అనేది కూడా వీ నెక్ అనమాట. వీ నెక్ అనేది చాలా బాగుంటుందని. ఇది పళ్ళు. ఆ పళ్ళులో వచ్చినటువంటి కలర్తో నేను ఇలా వీ నెక్ తీసుకొని ప్యాచ్ ఇచ్చాను అనమాట. ప్యాచ్కి గోల్డ్ లేస్ కూడా పెట్టాను, ఎందుకంటే శారీ అంతా షిమ్మర్ టైప్ గోల్డ్ లేస్గా వచ్చింది కాబట్టి. విత్ పఫ్ స్లీవ్స్ అండ్ మనకి హ్యాండ్స్ ఎడ్జెస్కి ఏం చేస్తానంటే ఇలా పోట్లీ బటన్స్ పెట్టాను అనమాట. నెక్కి పెట్టలేదు, ఎందుకంటే హెయిర్ అనేది కొంచెం ముడిపడి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నెక్ ప్యాచ్ చేసి వదిలేసాను జస్ట్. అలాగే థ్రెడ్స్ కూడా ఏమీ పెట్టలేదు. చాలా అంటే చాలా బాగుంటుందని ఎవరైనా ఇలా ఓన్గా మన ఐడియాస్తో డిజైన్ చేసుకోవచ్చు. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.